వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందో ఒకసారి చెప్పండి. ఎస్, సో ఆర్థరైటిస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అంటే మన బాడీలో ఏది జాయింట్స్ ఉంటాయో దాంట్లోపల వాపు రావడం, పెయిన్ రావడం, మూవ్మెంట్ ఇబ్బందిగా ఉండడం, ఇవి బేసిక్ లక్షణాలు అంటే మనం ఆర్థరైటిస్కి. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మన జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్స్లో ఉన్న వాపు. జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక వాపు, పెయిన్. స్టార్టింగ్ స్టేజెస్లో ఇది ఓన్లీ పెయిన్గా ఉంటుంది, అదర్వైజ్ ఓన్లీ వాపు అనేది ఉంటుంది. థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో మీకు నడవడం ఇబ్బంది రావడం, లేకపోతే మీ హ్యాండ్స్లో ఆర్థరైటిస్ ఉంటే మీకు హ్యాండ్ మూవ్మెంట్ ఇబ్బంది ఉండడం, లేకపోతే కంటిన్యూస్గా వాపు ఉండడం, ఇంకా మూవ్మెంట్స్ లేకపోవడం, పర్మనెంట్ డిఫార్మిటీస్ అవ్వడం, ఇది థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో అనేది అవుతుంటుంది. ఆర్థరైటిస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఐడెంటిఫై చేయాలి. ఇది ఏజ్ రేటెడ్ మోస్ట్లీ ఉంటుంది. 40 years 50 years తర్వాత ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. అదర్వైజ్ చాలామందికి 40 years కంటే ముందు కూడా వస్తున్నది. మనం క్లినికల్ ప్రాక్టీస్ అది మనం ఈరోజు చూస్తున్నాము. బట్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టియో ఆర్థరైటిస్, సెకండ్ ఉంటుంది రుమటోయిడ్ ఆర్థరైటిస్. మనం క్లినిక్లో ఎక్కువ చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోస్ట్లీ మన అయితే జాయింట్స్ ఉంటాయో జాయింట్స్ మధ్యన స్పేస్ తగ్గిపోవడం, అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం. మీ డాక్టర్కి కన్సల్ట్ అవుతే మోస్ట్లీ నీ జాయింట్స్ అంటే మన మోకాళ్ళు అనేది ఫస్ట్ అఫెక్ట్ అవుతాయి. బికాజ్ నీ జాయింట్ అనేది వెయిట్ బేరింగ్, అంటే మన బరువు మొత్తం మన మోకాళ్ళలో వస్తుంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్లో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్స్ అంటే మోకాళ్ళు అనేది కనిపిస్తుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే మీకు ఎక్కువగా వెయిట్ అనేది ఉన్నదంటే మీరు వెయిట్ లాస్ చేయాలి. అలాగే అంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్నవాడు అంటే ఆర్థరైటిస్ సమస్య అని ఎలా తెలుస్తుంది అంటారు? సిమ్టమ్స్, పెయిన్స్, వాపు కాకుండా ఇంకేమన్నా కనిపిస్తుంది మనకి పర్టికులర్గా ఎలా తెలుస్తుంది అంటారు? సో జనరల్గా పెయిన్స్ అండ్ వాపు అనేది ఫస్ట్ సిమ్టమ్ అనేది ఉంటుంది. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇదే ఉంటుంది. ఎస్, మీరు ఇన్వెస్టిగేషన్స్ డెఫినెట్గా చేయించుకోవాలి. కన్ఫర్మ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఎక్స్రే, నీ జాయింట్, అవన్నీ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీ డాక్టర్ దగ్గర వెళ్ళే ముందు మీరు కావాలంటే డెఫినెట్గా మీరు టెస్ట్ చేయించుకోండి. మీరే డయాగ్నోస్ చేసుకోవాలంటే జనరల్గా మనకు టెస్ట్ అనేది చాలా ఈజీలీగా అవైలబుల్ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డీటెయిల్గా కొంచెం మాట్లాడుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్లో మనది బోన్ అండ్ డిస్క్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అనేది అవుతుంది. రుమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా స్మాల్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్, చేతుల్లో ఫస్ట్ మన చేతుల్లోకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫైన్. సో మార్నింగ్ లేవంగానే మీకు చాలా స్టిఫ్గా ఉన్నది, మీరు ఏమీ కూడా పని చేయలేకపోతున్నారు, ఒక 1 hour తర్వాతనే మీరు నార్మల్ అవుతున్నారు అంటే ఇది 90% ఒక రుమటోయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే అంటే చాలామంది మీరు చెప్పినట్టు అంటే టెస్ట్ వరకు వెళ్ళకుండానే ఏవో నార్మల్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, అది తగ్గిపోతుంది. బట్ అలా కాకుండా అంటే ఇది ఆర్థరైటిస్ ఏమో అని ఎలా అంటే మీరు చెప్పిన ఆ సిమ్టమ్స్ వల్ల కనిపెట్టుకోవచ్చు అంటారా? ఎస్, డెఫినెట్గా ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే ఇనఫ్ ఉంటున్నాయి. కాకపోతే కన్ఫర్మ్ చేయడానికి అంటే ఇదేనా కాదా కన్ఫర్మ్ చేయడానికి మనం ఎక్స్రే ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటాము. అండ్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడితే దీనికి ట్రీట్మెంట్ అనేది మనము పెయిన్ కిల్లర్స్ డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాయి. మీకు పెయిన్ తగ్గితే మన నార్మల్ రొటీన్ లైఫ్ అనేది నార్మల్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటాము. కాకపోతే ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ చేయాలంటే మీకు ఒక మంచి మెడిసిన్స్ అనేది కంటిన్యూస్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. మీకు గ్రేడ్ 1లో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో తెలిసింది, అక్కడే మనం స్టాప్ చేయగలగము మన హోమియోపతి మెడిసిన్స్తోని. ఏజ్ 40 తర్వాత అన్నారు, అంటే ఎక్కువగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కనిపించేది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్తో సంబంధం లేకుండా కూడా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటారు? ఎస్, దానికి రీజన్ ఏదైతే మనం క్లినిక్లో చూస్తున్నాము, హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చాలా చిన్న ఏజ్లో ఎక్కువ ఫీవర్ రావడం, లేకపోతే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో కూడా అవుతుంది. చాలా చిన్న ఏజ్లో ఎనీ ఏజ్, అది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. మీకు ఏమైనా మేజర్ ఫీవర్స్ అయింది, మీకు చాలా రోజుల వరకు మీరు హాస్పిటలైజ్ అయ్యారు, దాని తర్వాత మన జాయింట్స్ అనేది డెఫినెట్గా వీక్ అనేది అవుతుంటాయి. మనం క్లినికల్ ప్రాక్టీస్లో ఏం చూస్తున్నామంటే చికెన్ గునియా ఫీవర్ వచ్చిన తర్వాత, ఏదైనా మేజర్ ఫీవర్ వచ్చిన తర్వాత జాయింట్స్ అనేది కార్టిలేజెస్ అనేది డ్యామేజ్గా అవుతుంటాయి. సో ఆఫ్టర్ 25-30 yearsకి కూడా సపోజ్ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సడన్గా తర్వాత మీకు జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినాయి, అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం మన క్లినికల్ ప్రాక్టీస్లో. సో 40
40 ఏజ్ కంటే ముందు మీకు వస్తున్నదంటే డెఫినెట్గా మీకు పాస్ట్లో ఒక 5 ఇయర్స్ కానీ లేకపోతే 10 ఇయర్స్ బిఫోర్ మీకు డెఫినెట్గా ఏదో మేజర్ హెల్త్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వచ్చి ఉంటుంది. అలాగే ఆఫ్టర్ 40 అంటే ఇలాంటి ప్రాబ్లం ఒకటి వస్తుందని తెలిసినప్పుడు ముందుగా ఏమైనా జాగ్రత్త తీసుకునే అవకాశం ఎస్ ఉంటుందా? డెఫినెట్లీ స్పెషల్లీ ఆడవాళ్ళకి ప్రాబ్లం అనేది ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. అందుకుంటుందంటే మెనోపాజ్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం జాగ్రత్త పడాలంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ అయిన తర్వాత మీరు వెయిట్ అనేది పెరగొద్దు, అది ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కావద్దు. ఇది మనం మెయిన్ అనేది ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. రైట్, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ శ్రీను గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు గత 2 సంవత్సరాల నుంచి నేను కొంచెం జాయింట్ పెయిన్స్ తో ఇబ్బంది పడుతున్నా. ఓకే అయితే నేను ఈఎస్ఆర్ టెస్ట్ చేసుకున్నా, ఆర్ఏ టెస్ట్ చేసుకున్నా, ఆర్ఏ పాజిటివ్ అని వచ్చింది. ఓకే ఈ తర్వాత ఈ అలోపతి మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తున్న ఉద్దేశంతో నేను హోమియో వాడుతున్నా. ఓకే అయితే కొన్ని రోజుల వరకు బాగుంది, కానీ మళ్ళీ తర్వాత తీవ్రమైంది. ఓకే తీవ్రమైన తర్వాత మళ్ళీ అలోపతికి వెళ్ళినా. ఓకే ఈ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్ అయ్యి, కానీ పిల్లల్లో కూడా అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అంటున్నారు. అలా నేను వస్తున్నాను మేడం. ఓకే అండి, ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు ఏం అడుగుతున్నారు అంటే 2 ఇయర్స్ బ్యాక్ రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా డయాగ్నోస్ అయింది. హోమియోపతి వాడుతున్నారు, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కావద్దని పెయిన్ కిల్లర్స్ వాడలేదు, కాకపోతే మధ్యన వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా అంటున్నారు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు హోమియోపతి కంటిన్యూ మీరు చేయాలి, డెఫినెట్గా చేయండి. కాకపోతే మన హోమియోపతితో నేను మీకు సజెషన్ ఇస్తాను. మీకు పెయిన్స్ మళ్ళీగా స్టార్ట్ అయినాయి, మెడిసిన్స్ వాడడంతో కూడా వాడుతూ ఉన్నారు, అయినా పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే డెఫినెట్గా మీరు ఫుడ్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు. మీరు కొంచెం పులుపు పదార్థాలు అనేది ఒక 6 months 1 year మానేసేయండి. డెఫినెట్గా మీకు ఒక 100% మీకు క్యూర్ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ 90% అనేది క్యూర్ అనేది కనిపిస్తున్నది. చాలా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ మధ్యన వాడొచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా పెయిన్ ఉన్నదని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఒక ఫుడ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా మేజర్గా ఏదైతే పులుపు ఉన్నదో అది అనేది కొంచెం తగ్గించండి. పూర్తిగా అనేది మానేమని చెప్పాం మనం పిల్లల కేసులో, బట్ ఎస్ వాళ్ళకి కొంచెం తగ్గియండి. అండ్ వాళ్ళు ఏమైనా అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు, బ్రెడ్స్ లాంటివి ఏమైనా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు అయితే డెఫినెట్గా వాళ్ళకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం హిస్టరీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. మెడికల్లీ ఆల్సో మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్స్ జనరల్గా చెప్తూ ఉంటారు మీరు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మీరు మీ ఈ ఆహారంలో ఇవి తీసుకోకండి అని డెఫినెట్గా చెప్తూ ఉన్నారు. సో మీ పిల్లల కోసానికి చెప్పాలంటే డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అని కాదు, కాకపోతే ఫ్యూచర్లో రావద్దు దానికి మీరు ఇది ప్రికాషన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు కాలర్ అడిగారు కాబట్టి జనరల్గా కూడా పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? యాక్చువల్గా 100% ఉండదు, మెడికల్లీ ఉండదు. కాకపోతే మనం చూసాము ఒక 15 years 18 years తర్వాత చాలామందికి సపోజ్ ఎవరికైనా ఫీవర్ ఏమైనా వచ్చిందనుకోండి, మేజర్ ఫీవర్ వచ్చింది తర్వాత జాయింట్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. సో మేబీ వాళ్ళకి ఇమ్యూనిటీ లో ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ ఇమ్యూనిటీ లో ఉంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతుందా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండదు మెడికల్లీ, కాకపోతే మీకు తొందరగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ తగులుతుంటే ఇమ్యూనిటీ లో ఉంటే కాబట్టి మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఫ్యామిలీలో మీకు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తి ఉన్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఎవరు ఒక్కరు ఉన్నారు అంటే మీరు డెఫినెట్గా ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. రైట్, కాలర్ ఉన్నారు వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ఏజ్ 45 అండి. ఓకే లాస్ట్ ఒక 3-4 years నుంచి జాయింట్ పెయిన్స్ అని ముఖాల నొప్పులు కొంచెం హెవీగా ఉన్నాయి. ఓకే టాబ్లెట్స్ వాడుతున్నా, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అని, రీనల్ ప్లస్ ఇంజెక్షన్ అని అవి ఇంజెక్షన్ తీసుకున్నా, టాబ్లెట్స్ వాడుతున్నా, అయినా తగ్గట్లేదు. ఎస్ ఓకే, సో మీ కన్సర్న్ మీకు తగ్గట్లేదు, అది మీ మేజర్ కన్సర్న్ అంటున్నారా మీరు? అర్థం కాలేదు. అంటే మీకు సమస్య ఏంటంటే మీకు టాబ్లెట్స్ వాడుతున్నారు అయినప్పుడు తగ్గట్లేదు అది చెప్తున్నారా మీరు? అవును, టాబ్లెట్స్ అన్నా తగ్గట్లేదు. తగ్గట్లేదు, ఓకే ఓకే ఫైన్. ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డయాబెటీస్, థైరాయిడ్, బీపీ? డయాబెటిక్స్ ఇట్లా ఏమీ లేవు. ఓకే ఓకే ఫైన్ ఫైన్ అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, ఇంజెక్షన్స్ వాడుతున్నారు, బట్ తగ్గట్లేదు. సో నేను మీకు ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిట్ అనేది పెరుగుతూ ఉన్నదంటే అది దానికి స్టాప్ చేయడానికి కొంచెం చేయండి. మీరు ఎక్సర్సైజ్ ఎక్కువగా ఏమైనా చేస్తున్నారంటే దానికి తగ్గియండి. బికాస్ చాలామంది ఓవర్ ఎక్సర్సైజ్ చేసి కూడా హెల్త్ అనేది ప్రాబ్లమ్స్లో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ కోసానికి. మీ ఫుడ్ అనేది కొంచెం చేంజ్ చేయండి. నేను చెప్పినట్లు కొంచెం పులుపు అనేది తగ్గియండి. అండ్ మీకు ఆస్టియో ఆర్థరైటిస్ మోస్ట్లీ ఉండొచ్చు. సో మీరు ఏం చేయండి అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోండి. ఫైన్. సో ఈ ఒక జస్ట్ బేసిక్ ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ మీకు మెడిసిన్స్ ఏమీ మీకు ఎఫెక్ట్ చేయట్లేవు అంటే మీరు వేరే మెడిసిన్స్ డెఫినెట్గా స్టార్ట్ చేయండి. మన హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. కాకపోతే మీకు 5 ఇయర్స్ అవుతుంది, ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ టైం పడుతుంది రిజల్ట్స్ గమనించడానికి. సో అది మీరు ఎక్కువగా నోటీస్ చేయకుండా మీరు డెఫినెట్గా మెడిసిన్స్ వాడండి. మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్లో కంప్లీట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. రైట్. సంగారెడ్డి నుంచి కాలర్ కేశవులు ఉన్నారు. కేశవులు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సో ఈ ఒక 1 మంత్ నుంచి ఈ ఎడమకాలు వచ్చేసి బాగా తిమ్మర్లు పడుతుందండి. ఓకే. మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. ఓకే. బ్లడ్ అంటే మీరు చెకప్ చేయించుకున్నారా? షుగర్ మీవి, థైరాయిడ్ అవన్నీ బ్లడ్ టెస్ట్ జరిగినాయా మీవి? లేదు మేడం, చేయించుకోలేదు. ఓకే, ఫైన్. వేరేమైనా ఇబ్బంది అవుతుందా? తిమ్మిర్లు మాత్రమే వస్తున్నాయి, వేరేమైనా ఇబ్బంది అదే అవుతుందా? మామూలుగా తిమ్మిర్లు బట్టి ఉంటుంది. స్పర్శ కూడా ఒక 1 వీక్ నుంచి కొంచెం బాగా ఆర్డినెన్స్ అయినట్టు అయ్యి స్పర్శ తెలియట్లేదు. స్పర్శ తెలుస్తలేదు. మీకు ఏమైనా దెబ్బ తాకిందా? ఇంజరీ ఏమైనా అయిందా? ఏమైనా తాకిందా మీకు ఎక్కడన్నా? లేదు మేడం, దెబ్బలు అట్లాంటిది ఏమీ లేదు. ఓకే, ఓకే. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమైనా ప్రాబ్లం అయిందా ఇలాంటిది? సేమ్ ఫస్ట్ టైం అవుతుందా? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం అవుతుంది. ఓకే అండి, ఫైన్. సరే, మీకు ఆన్సర్ ఇస్తాను నేను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఓన్లీ స్పర్శ లేదు అండ్ టింగ్లింగ్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా ఇది డయాబెటీస్లో వస్తుంటుంది ఈ ప్రాబ్లం. నేను మీకు ఒక సజెషన్ ఇస్తా. మీరు మీ అన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఒకసారి చేయించుకోండి. మీకు 1 మంత్ అవుతుంది. మీకు స్పర్శ లేదంటే ఇది యాక్చువల్గా ఒక మేజర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. మీరు కావాలంటే ఎంఆర్ఐ కూడా చేయించుకోండి. ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి, ఒక స్పెషాలిస్ట్కి కన్సల్ట్ అవ్వండి. న్యూరో ఫిజిషియన్ కన్నా, లేకపోతే ఆర్థోపెడిషియన్ కన్నా, లేకపోతే ఇద్దరికైనా కూడా మీరు కన్సల్ట్ అవ్వండి. వాళ్ళకి మీకు కరెక్ట్గా చెప్తారు ఎగ్జాక్ట్గా మీరు ఏ టెస్ట్ అనేది చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు ఇప్పుడు డెఫినెట్గా తీసుకోండి. ఇప్పుడు మీరు కంపల్సరీ ఎమర్జెన్సీలో మీ కాంటాక్ట్ అవ్వాల్సింది. బికాస్ స్పర్శ లేదంటే ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. పారాలిసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్కి. మీరు ఇమ్మీడియట్గా యాక్షన్స్ అనేది తీసుకోండి. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ముజాహిద్ ఉన్నారు. ముజాహిద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మ్యామ్ 2 ఇయర్స్ బిఫోర్ మాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ అయింది మ్యామ్. ఓకే, ఓకే, మెడిసిన్స్ యూజ్ చేసాము మేము 2 ఇయర్స్. ఓకే. బట్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఈవెన్ మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది మ్యామ్ లెగ్స్ లో. ఓకే, 2 లెగ్స్. కంప్లీట్ ఓకే, 2 బాడీ. ఓకే, ఓకే, ఫైన్. మీ ఏజ్ ఎంత? మ్యామ్ అది మా ఫాదర్కి మ్యామ్ 49 ఇయర్స్. 49 ఇయర్స్. ఓకే అండి. వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్? థైరాయిడ్ అండ్ బీపీ ఉంది మ్యామ్. థైరాయిడ్ అండ్ బీపీ ఉన్నది. ఓకే. నార్మల్గా అని వాకింగ్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇప్పుడు? లేదు మ్యామ్, వాకింగ్ కొంచెం అంత స్టేబుల్గా చేయలేకపోతున్నారు. ఎన్ని రోజులు అవుతుంది? మ్యామ్ అప్రాక్సిమేట్లీ సివియర్గా అయ్యి 2 ఇయర్స్ అవుతుంది మ్యామ్. సివియర్గా అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు? అవును మ్యామ్. ఓకే, ఓకే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఫైన్. సో మీరు 2 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ ఇంకా కొంచెం సివియర్గానే ఉన్నది. నేను మీకు ఒక సజెషన్ ఇస్తా. మీరు అన్నీ మీ ఫ్రెష్ రిపోర్ట్స్ ఒక్కసారి చేయించుకోండి. మీరు మెడిసిన్స్ డెఫినెట్గా వాడండి మీరు ఎక్కడైతే వాడుతున్నారో. దాంతో మీరు ఫిజియోథెరపీ కూడా తీసుకోండి. అండ్ మీకు స్లో బట్ స్టేబుల్ ఒక రిజల్ట్ కావాలంటే మీరు దీంతో మెడిసిన్స్, మన హోమియోపతిగా చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి, మీరు యూస్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉన్నారైతే మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి డెఫినెట్గా విజిట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ తీసుకొని డెఫినెట్లీ మేము మీకు హెల్ప్ చేయగలము. బట్ దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్రానిక్ కేస్ అయిపోయింది, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉన్నది. అండ్ ఇప్పుడు వాకింగ్ అనేది ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఇది టైం టేకింగ్ ప్రాసెస్. మీరు కొంచెం ఓపిక పెట్టి మెడిసిన్స్ వాడండి. మీకు డెఫినెట్గా ఒక 6 months to 1 yearలో మినిమం పాజిటివ్ చేంజెస్ అనేది మీకు కనపడతాయి. రైట్. మరో కాలర్ వరంగల్ నుంచి ఉన్నారు, లక్ష్మయ్య గారు.
లక్ష్మి గారు మాట్లాడండి. లక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. నా వయసు 73 ఇయర్స్ మేడం. ఓకే ఆర్థరైటిస్ నుంచి 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. ఓకే. చూసిన వాళ్ళు 4th స్టేజ్కి వచ్చిందని చెప్పింది. అవును, 4th స్టేజ్ కరెక్ట్. 2-3 సజెషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని అంటున్నారు. అవును. కానీ నేను ఇదివరకే పార్కిన్సన్ పేషెంట్ని. ఓకే ఫైన్. సో మీకు తీవ్రంగా వాడుతున్నా, మరి నా బాడీ సహకరిస్తుందో లేదో అని. ఓకే, మీకు ఒక్క కాళ్ళనే ఆస్టియోఆర్థరైటిస్ ఉందా, 2 నీస్లో ఉన్నాయా? కుడి కాలుకు తీవ్రంగా ఉన్నది, ఇప్పుడిప్పుడే ఎడమ కాలుకు ప్రాప్తున్నది. ఓకే 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 ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే 70+ ఇయర్స్, ఆల్రెడీ ఒక నోన్ కేస్ ఆఫ్ పార్కిన్సన్స్ పేషెంట్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఉన్నది. రైట్లో ఎక్కువ ఉంది, లెఫ్ట్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు గ్రేడ్ 4లో ఉన్నది. నీ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ కంపల్సరీ చేయించుకోవాలని చెప్పారు. సో కన్సర్న్ ఏంటంటే ఆపరేషన్ చేయించుకుంటే అది సక్సెస్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా లేదా. ఫైన్. సో పార్కిన్సనిజం అంటే యాక్చువల్గా ఒక నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇది ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి 60 ఇయర్స్ 70 ఇయర్స్ తర్వాత పార్కిన్సనిజం అనేది వస్తుంటున్నది. సో మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, మీరు 100% నార్మల్ ఉన్నారు. అండ్ మీకు పార్కిన్సనిజం అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతలేదు, అలాగే ఉన్నది అంటే మీరు మీరు చేయించుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం విల్ పవర్ అనేది మీకు ఎక్కువగా ఉండాలి. మీరు 100% రికవర్ అవుతారు. మీ విల్ పవర్ కూడా ఎక్కువగా ఉన్నదంటే మీరు డెఫినెట్గా చేయించుకోండి. మీకు పార్కిన్సనిజం ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నది అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకొని చేయించుకోండి, మీకు డెఫినెట్గా సెట్ అవుతుంది. బట్ కండిషన్ అంటే పార్కిన్సనిజం మీకు పెరుగుతలేదు, మీ మెడిసిన్స్ పార్కిన్సనిజం కోసానికి ఎవ్రీ ఇయర్ పెరుగుతలేదు, అయితే డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చు. షాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, జగదీష్ గారు. జగదీష్ గారు మాట్లాడండి. జగదీష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. నాకు RA24 ఉంది. ఓకే పాజిటివ్. ఓకే హోమియోపతి తింటున్న 2 months. ఓకే. అంతకుముందు నాకు గౌట్ వచ్చింది ఒక 4-5 years నుంచి. ఆ బొట్నేల్ దగ్గర డిజిటోస్ నాబ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతలేదు. ఓకే. ఈ రెండుకి ఏదన్నా మార్గం అంటే ఇంకా ఏమన్నా వాడాలని 6 నెలలు వాడమన్నారు కంటిన్యూగా. ఎస్. ఓకే ఫైన్. హోమియోపతి. ఓకే ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఫైన్. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉన్నది, వాపులు అనేది తగ్గట్లేవు, మేబీ కొంచెం డిఫార్మిటీ కూడా వచ్చి ఉన్నది. కాలర్ చెప్పినట్లు హోమియోపతి వాడుతున్నారు, 6 monthsలో తగ్గుతుందని చెప్పారు. డెఫినెట్గా తగ్గుతుంది. కాకపోతే రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మీ బాడీలో మీ సెల్స్ అనేది మీ ఓన్ బాడీ, మీ తన బాడీనే మన బాడీకి సెల్స్కి ఐడెంటిఫై చేయదు అండ్ మన బాడీలో ఉన్న సెల్స్కి డిస్ట్రాయ్ చేస్తుంది. సో మీరు మెడిసిన్స్ ఆపిన తర్వాత మన ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది 100% క్లియర్ అయ్యిందా కాలేదా అది మనం చెప్పలేము. మీకు పెయిన్స్ అనేది అంటే మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. మెడిసిన్స్ ఆపిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మీకు కంటిన్యూస్ వాడుతున్నారు అయినప్పటికీ నేను మీకు ఒక సజెషన్ ఇస్తా, మీరు కొంచెం ఫుడ్ చేంజెస్ అనేది చేయండి. నేను ఫస్ట్ చెప్పినట్లు కొంచెం పులుపు అనేది తగ్గియండి. మీరు ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఏమైనా తీసుకుంటున్నారు అంటే అవి తగ్గియండి. ఫుడ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్లా మన బాడీలో ఆహారం అనేది మంచిగా అంటే మన బాడీకి ఫ్రెండ్లీ ఉన్న ఆహారం తీసుకుంటే డెఫినెట్గా మన బాడీ అనేది ఇరిటేట్ అవ్వదు, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇరిటేట్ అవ్వదు అండ్ మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. దీంతో మీరు హోమియోపతి కంటిన్యూ చేయండి, మీకు బెటర్ ఉన్నా కూడా మీరు కంటిన్యూ చేయండి. సో దాట్ అగైన్ మీరు ఒక 4 years 5 years తర్వాత మీకు మళ్ళీ అనేది రిపీట్ అనేది కాదు. రైట్. శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది నాది మొక్కలు గుడి కాలు గుజ్జు అరిపోయిందని చెప్పినారు. ఎస్ సార్. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 48. ఓకే. అయితే ఏంటంటే నేను నడుస్తుంటే నా ఈ గుడికాలు ఒకటే చెమట వస్తున్నది. ఓకే. అయితే ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి నా ఈ గుడికి ఫింగర్స్ పెయిన్ వస్తున్నాయి. ఓకే. అంటే నేను వేరే ఆర్గనైజేషన్లో డాక్టర్ దగ్గర తీసుకుని టాబ్లెట్ వాడని తప్పైపోతుందని చెప్పినారు. కానీ నాకు ఏంటంటే పెయిన్ లేదు, కానీ నాకు ఈ చెమట వస్తుంది, నడిచినప్పుడు నొప్పి వస్తుంది, మళ్ళీ ఇట్లా పడుకున్నప్పుడు కాల్ జాస్తే టక్క టక్క శబ్దం వస్తున్నాం, మన బెల్ కొట్టినట్టు. ఎస్ ఫైన్. సో మీరు ఇప్పుడు కంటిన్యూస్ మెడికేషన్ వాడుతున్నారా వాడట్లేరా?
లేదు, ఇప్పుడు నేను మధ్యలో ఆన్ చేసిన కొద్దిగా ఏంటంటే నాకు ఈ కరోనా దగ్గర కొద్ది ఎఫెక్ట్ ఉందని చెప్పి అప్పుడు మెడిసిన్స్ వాడలేదు. ఓకే, ఆ, ఫైన్. అండ్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను నేను. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సరే అండి, మీకు ఆన్సర్ ఇస్తాను నేను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఆల్రెడీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది పేషెంట్ 48 years అండ్ మెడిసిన్స్ వాడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మెడిసిన్స్ మానేశారు. ఇప్పుడు ప్రెజెంట్గా ప్రాబ్లం అనేది కొత్తగా సేమ్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా అయ్యి స్టార్ట్ అయ్యింది. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తా, మీరు ఒక్కసారి లేటెస్ట్ రిపోర్ట్స్ అని చేయించుకోండి. అండ్ మీరు ఏ మెడిసిన్స్ అయితే వాడుతున్నారో ఆ డాక్టర్కి మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కార్టిలేజ్ మీకు డ్యామేజ్ అనేది ఎక్కువగా అయ్యింది. అండ్ మీరు దీంతో పాటు హోమియోపతి మెడిసిన్ యాడ్ చేస్తే మీకు డెఫినెట్గా ఇంకా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఫర్దర్గా ఇది ఇక్కడే స్టాప్ చేయాలి, అది మన ప్రైమ్ ఫోకస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక కాలర్ చెప్పారు 70 years ప్లస్ కాలర్ ఆల్రెడీ చెప్పారు గ్రేడ్ 4కి వచ్చింది అండ్ కంపల్సరీ ఆపరేషన్ చేయమని చెప్పారు. సో ఆ స్టేజ్కి రాకుండా మీరు కంపల్సరీ హోమియోపతి వాడండి. మీ వాడే మెడిసిన్స్తోని మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడండి. కావాలంటే మీ కన్సల్టేషన్ అనేది మీరు ఎవ్రీ మంత్ రాకుండా ఒక 2 months 3 months ఒక్కసారి వచ్చినా పర్లేదు, బట్ మీ మెడిసిన్స్ అనేది కంటిన్యూగా ఉండాలి. అలాగే హోమియోపతిలో ఎంతవరకు సొల్యూషన్ ఉంటుంది డాక్టర్ గారు? వీళ్ళు అందరూ కూడా అంటే అన్ని వాడేసి తర్వాత లాస్ట్ లో వచ్చే వరకు రిజల్ట్ కొంచెం లేట్ అవుతుండొచ్చు, బట్ అలా కాకుండా ఏ స్టేజ్ లో వస్తే దాన్ని పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు? ఎస్. సో జనరల్గా మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా ఫస్ట్ మీకు చాయిస్ హోమియోపతి ఉండాలి. బట్ మీకు పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మీరు మధ్యన అలోపతి అంటే మీరు ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్స్ డెఫినెట్గా తీసుకోవచ్చు. డైలీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడినప్పుడు. బట్ ఇన్ కేస్ మీకు మధ్యన 1 monthకి 2 monthsకి ఒక్కసారి సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా వేరే సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు అంటే మీకు ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు మీరు హోమియోపతి వాడితే మీకు ఒక పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్, గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఏంటంటే మనకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి మీకు ఫర్దర్గా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. బట్ ఎస్, మీరు ప్రికాషన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. బికాస్ ఏజింగ్ ప్రాసెస్ అనేది డైలీ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే మన ఏజ్ పెరుగుతున్నది, మన సెల్స్ అనేది డిస్ట్రాయ్ అవుతాయి, కొత్తగా వస్తాయి. బట్ ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత మనకు రీజనరేషన్ ప్రాసెస్ అంటే సెల్స్ కొత్తగా వచ్చే ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి మీరు మీ వెయిట్, మీ లైఫ్ స్టైల్ అనేది 100% ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంచుకోవాలి, ఆల్వేస్ ఉంచుకోవాలి. ఒకసారి తెలిసిన తర్వాత మీ డెఫినెట్గా మీరు లైఫ్ టైం ప్రికాషన్స్ తీసుకుంటే మోస్ట్లీ మీకు హోమియోపతి వాడిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండవు. రైట్. లిఖిత ఉన్నారు మరో కాలర్ సిద్దిపేట నుంచి. లిఖిత గారు మాట్లాడండి అమ్మా. హలో. నమస్తే లిఖిత గారు, చెప్పండి. హలో మేడం, నాకు హై స్వెట్టింగ్ ప్రాబ్లం ఉంది. సారీ, ఏం ప్రాబ్లం ఉంది? హై స్వెట్టింగ్, అరికాలకు అరికాలు. ఓకే ఓకే, ఫైన్. స్వెట్టింగ్, ఓకే. హై స్వెట్టింగ్ ఎప్పటి నుంచి ఉన్నది ప్రాబ్లం? మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? మెడిసిన్ హోమియో వాడుతున్నా ఒక 1 month నుంచి. ఓకే ఓకే. సో మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుందా, అవ్వట్లేదా? 1% కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే ఓకే, ఫైన్. వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్, బీపీ, డయాబెటీస్? థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉన్నది. ఓకే. వెయిట్ ఏమైనా పెరుగుతుందా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే హై స్వెట్టింగ్ అంటే పాదాల్లో ఎక్కువగా చెమటలు వచ్చే ప్రాబ్లం అనేది ఉన్నది అండ్ థైరాయిడ్ ఆల్రెడీ ఉన్నది. సో యాక్చువల్గా ఏం జరుగుతున్నదంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది 1 month నుంచి వాడుతున్నారు కానీ 1% కూడా రిజల్ట్ లేదు. యాక్చువల్గా మీకు థైరాయిడ్ ఒక ప్రాబ్లం ఉన్నది. ఆ థైరాయిడ్ మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేయించుకోండి. మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో అది అగైన్ మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి, చూసుకోండి మీకు ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, డయాబెటీస్ ఇంకా వేరే మన టెస్ట్ బ్లడ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. హోమియోపతి మీరు తీసుకుంటున్నారో మీరు కంటిన్యూ చేయండి. మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న సమస్య ఉన్నది కాబట్టి పాదాల్లో స్వెట్టింగ్ రావడం అనేది డెఫినెట్గా ఉంటుంది. మీకు రిజల్ట్ లేదు బట్ మీరు కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ ఒక 6 months 8 months మీరు కంటిన్యూ చేయండి. అయితే మీరు డెఫినెట్గా మీకు రిజల్ట్స్ ఉంటాయి. బికాజ్ మీకు ఆల్రెడీ ఒక అండర్లైన్ కండిషన్ ఉన్నది, థైరాయిడ్ అనేది మీకు ఆల్రెడీ ఉన్నది. సో మీకు కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. సో డోంట్ వరీ, మీరు కంటిన్యూ అయితే చేయండి. రైట్ డాక్టర్ గారు, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ అందుబాటులో ఉందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.